ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం. మనలో మనకెందుకు గొడవ? అన్నం పెట్టమన్నాడు, ఇంకా టైం అవ్వలేదన్నాను, అందుకోసం ఫోన్. నన్ను దిగులు పడక బాలా, ఆడు కొరివితో తలగోక్కుంటున్నాడు. ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఏంటి జైల్లో వైలెన్సా? సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కాదు, టెర్రర్ తాతారావునే. ఈవేళ మాయాగాడిని కుళ్ళపొడి చేస్తాను. ఏంటి సెల్యూట్ కొట్టు? నేను వీడని కొట్టమానాను. ఉదయాన్నే కొట్టాను కదా సార్. నేను కూడా నిన్న రాత్రి కొట్టాను, ఇప్పుడు కొట్టరా? ఇలా చూడు, ఆ బాలగాన్ని కాస్త తగ్గమను, లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా. సరేలే, ఎక్కడ టెన్షన్ అవ్వాలో అక్కడ అవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు టెన్షన్ అయ్యి ఏం ప్రయోజనం? ఇలా చూడండి, ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు. అవును, ఎప్పుడు వచ్చాడు వీడు? నిన్నే వచ్చాడు సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్నే కొడతాడు సార్. వీణ్ణి ఏమీ చేయలేదు సార్. ఒప్పుకుంటాను. వీణ్ణి గంజి పెట్టి వృత్తి కారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు. వాయుపుత్ర, ఎవడ్రా వాడు? వాయుపుత్ర. కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు. కాకి చొక్కా వేసుకోగానే సరికాదు, గుండెలో కలేజా ఉండాలి, లేదా బాక్స్ బద్దలవుద్ది. మన మినిస్టర్ ఎవరో తెలుసా? గుండెల్లో కలేజా మాత్రమే కాదురా, కండల్లో బలం కూడా ఉంది.
రేయ్, తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదో నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఆఫీసర్ని కాదు, ఖైదీని. నంబర్ 2, 3, 8. ప్రేమతో వాయుపుత్ర. ఏమయ్యా, నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికారేసిన నా కాకి చొక్కాని నువ్వేసుకెళ్తావు. పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే. అందుకే ఈ జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు, ఉతకమంటారండి? బాగా ఉతుకు. కానీ ఉతకడానికి ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్తో రెడీగా ఉండగలుగుతాను. ఆ? పా. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావుని టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇవేమన్నా జనక్రీడలా జలసాగా చేస్తున్నారు? సార్, జైల్లో ఎంతమంది ఖైదీలున్నా మూర్తి మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. ఏకలవ్య, మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి. కానీ బాలాగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీడే కంపెనీని మోసం చేసి చేతివాడం చూపించి జైలుకు వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు రండి సార్. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నా నాయనా. సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలలు గడువుంది. శిక్షని తగ్గించమని నేను అప్పీల్ కూడా చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ని ఎలా ఏర్పాటు చేయగలనమ్మా? కష్టమేరా కానీ ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే మీ తమ్ముడికి ఏం కాదు, భయపడకు, దేవుడున్నాడు. బాలా, డల్గా ఉన్నావే? తమ్ముడికి ఆపరేషన్ 5 లక్షల రూపాయలు కావాలట. నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం. ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు. నీకు ఛాన్స్ ఉంది. సార్, ఏమిటి? ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్. అయ్యయ్యో, అడ్డమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా. ఒకటి శిక్షాకాలం పూర్తిగా వస్తూ ఉండాలి, రెండోది చక్కని నడత ఉండాలి. నేను కూడా బాగా నడుస్తాను. ఏది నడు చూద్దాం. అది నడక ఎదవా, ఎక్కడో కూపులేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు. లుడుకు, నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికెళ్ళి చేరడానికి 1 వారం రోజులు పడుతుంది. ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం, తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం. అలాగే మూర్తి. సార్ చెప్పు మూర్తి. ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది. దోస్తీయా? చూద్దాం, వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరపు అదృష్టవంతుడు ఎవరో చూద్దాం. రేయ్, భయపడకరా, ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. మూర్తి అదృష్టవంతుడు. నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్. ఇలా చూడు, ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమన్నా టీవీ సీరియలా? సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం. ఎలాగూ పైకెక్కేశావు, అలాగే మంత్రి గారి గురించి 4 మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు? సరే జెంటిల్మెన్, జైలు ఈయనకేం కొత్త కాదు. ఎన్నోసార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఈయన ఇక్కడికి వచ్చారు. ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తారా? అంత గొప్ప పెద్ద మనిషి.
మూలశంకతో మొదలై దురద, గజ్జి, తామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి. ఈయనకి పెద్దిల్లు, చిన్నిల్లు, బుల్లిల్లు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్, రాజమండ్రి, చెంచల్గూడ జైళ్లలో. ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చిప్పకూడు తిని సెంట్రీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా. నేను ఈ వేదిక మీద ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన తాతారావు గారికి ఇక్కడ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గొప్ప కృతజ్ఞతలు. ఇంకో మాట మాట్లాడేవో నా సీటు చివరిగా నా శవయాత్రే. సార్ నమస్కారం సార్. రావయ్యా, ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఇదేమిటి సార్, వాచ్లో ఉంది కానీ ముళ్ళు కనపట్టలేదు? ఏదైనా తిరిగి చూస్తేనే కదా తెలిసేది. ప్రియమైన వాయుపుత్రకి. థ్యాంక్ యూ సార్. పెట్టుకో. పట్టుకోమనలేదయ్యా, పెట్టుకోమన్నాను. సారీ సార్. ఇలా చూడు మూర్తి, టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడయ్యా. నువ్వు నా పక్కనుంటే ఈయనకంత బలమే అనుకో. అయినా యాజ్ ఏ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్, నా తాత లాంటి వారు. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అందరికీ చెప్పి వెళ్తాను సార్. వెళ్ళరా. బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు. మీరు కూడా బాగుండాలి. వెళ్ళొస్తాను. వస్తాను రా. మమ్మల్ని మర్చిపోగా. గుర్తు పెట్టుకోవాలా? పెట్టుకుంటే పోయే. అర్థమైందిలే, నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా. ఇలా చూడు, నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ తమ్ముడిని చూడడానికి. నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను. నీ మీద ఉంటు. నువ్వు చేసిన మేలు జన్మలు మర్చిపోలేనురా. దిగులు పడకరా. ఏంటండి ఇది, 6 ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి మొన్నే పెళ్ళి అయిందయ్యా. వస్తాను రా. బాయ్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే. నా ప్రాబ్లం కళ్ళ కాదనియా, బ్రెయిన్ కి. అది కాదు, ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు. సరే వదిలేసి, ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాంలే. బాలా ఎలా ఉన్నాడు నాయనా? వాడికే మా చక్కగా ఉన్నాడు. వాడి దిగులంతా తమ్ముడు గురించి. అవును, ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు? చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది. మైకం ఎంబీఏ చదువుతున్నప్పుడు వచ్చింది. ఓ, అయ్యగారు ఎంబీఏ చదువుకున్నారా? అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా 5. సరే, నువ్వేం దిగులు పడకు. నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను. సార్, ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? ఆ అమ్మాయే. ఏ అమ్మాయి? అదే సార్, సతీష్తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే. ఏమండి, 60 ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు. మరెవరు? అది సార్, అటు చూడండి, ఆ అమ్మాయి సార్. ఎవరు అమ్మాయి? హాయ్. హాయ్ అత్తయ్య, నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను. అయిపోయిన వెంటనే చెప్పండి. మా వల్ల నీకెందుకమ్మా లేనిపోని ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదత్తయ్య. ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్య కానీ పడబోయేది అతి పెద్ద కష్టం. అత్తయ్య, ఇది డ్యూటీ నస్కి ఇచ్చేయండి. సరే, నేను ఇచ్చేస్తా. ఎన్ని మందులు రాసిస్తారు? అమ్మా, ఈ మందులు తీసుకురమ్మన్నారమ్మా. శాలిని, మీ అక్కని అడిగానని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అత్తయ్య. సతీష్ కి నయం అయితే ఇదేపటి నుంచి? ఏదన్నయ్యా? ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా. అదే, ఆ అమ్మాయి పేరు శాలిని. మిడిల్ క్లాస్. ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది. నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలీదు. నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళలేదన్నా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. డబ్బుతో తిరిగి వస్తాను. అన్నా, ఏనా ఆపరేషన్కి డబ్బు తీసుకొస్తాననేది నువ్వు అన్నది నాకు సత్య చెప్పడానికేగా? నీ గురించి నువ్వేం దిగులు పడకు. నా మాటలు అక్షర సత్యాలు. టాక్సీ టాక్సీ బాబు, పోలీసులు చూస్తే ఓవర్ స్పీడ్ అని ఫైన్ వేసేస్తాడు. చేసే ఫ్రీ సర్వీస్ కి ఇంత బిళ్ళపా, మూసుకొని రావయ్యా. వెరీ గుడ్. మనసులో ఏమి దాచుకోకుండా తుప్పుకు నువ్వు చూసావా? నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన డోర్. ఏంటయ్యా?
అంబాసిడర్ డోర్ అడిగితే మారుతి డోర్ తెచ్చావు. నీకేంటి దిగడానికి డోర్ కావాలి. ఏదైతే ఇంకో విషయం, కొత్తగా ఒక స్టీరింగ్ వచ్చిందట, బిగిస్తే బ్రహ్మాండం మైలేజ్ అట. కావాలంటే కబురు చేయిస్తా. వేరే ఇవ్వక్కర్లేదు, తీసుకో. నువ్వు బట్ట. హాయ్ మూర్తి. ఎలా ఉన్నావు? అబ్బా సేమ్ పవర్. ఎప్పుడు రిలీజ్ అయ్యా? ఇవాళే. ఏంటి కొత్త బిజినెస్ మొదలెట్టావా? టెక్నికల్ డీలింగ్. ఇక్కడి డోర్ అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను, అక్కడ డోర్ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తాను. టోటల్ గా నేను ఒక ఆటోమొబైల్ షాప్. సరే గానీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యావు కదా, పార్టీ గిట్టే ఏం లేదా? తాగితే మర్చిపోగలను కానీ మరువనివ్వదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వదు. కానీ నీ ఆఫర్ని కాదని లేకపోతున్నాను రా. హలో, నేనెవరు మర్చిపోమన్నారే? నేనున్నాను, టైట్ గా కుమ్మి. సరుకు రెడీనా, సరుకు రెడీనా, సరుకు రెడీనా, హే చురుకు సరుకు రెడీనా. మనకు ఇంత తలనొప్పిగా ఉందిరా. సరే గానీ సతీష్ ఆపరేషన్ కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవరినో కొట్టాలని చెప్పే కదరా. అది తనలాంటి కేసు కాదు, అసాల్ట్ కేసు. విదర్లంకి తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసేవారు ఒప్పుకుని సరెండర్ అయ్యనుకో పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్య అంటే ఊరేస్తారు కదరా. అది అడిగా. పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చి లాయరే చెప్పాడు. కాకపోతే 2 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మనం కుదరదని నేను వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడుతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వేదూరులంకకి 2 టికెట్లు. దిగాలని మాకు తెలీదా? ప్రతి వాడు దిగండి దిగండి నారాడు. ఏంటి కొనాను? ఏది చూపించు. నువ్వు బస్సు చూపించు. ఇదేనా బస్సు? అయితే ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. బస్సు మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది, కొనుక్కుంటే ఇదిగో. నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. మూర్తి వదిన సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి. పర్ఫెక్ట్ గా చెప్పాను కదా. మోసుకుంటా. వదిలి కాలు అందంగా ఉంది కదా. చెప్పు కూడా అందంగానే ఉంది. ఏంటంజలి, మీ దివాణం బోటి వాళ్ళు రాలేదా? వదిన పేరు అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు. నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందార్ గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని. మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంటావు? ఈశ్వరప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు. అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్లే వరకేగా. అంటే వదిలికి ఇంకా పెళ్లి కాలే. సిగ్గా. ఈశ్వరప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అది నేను నీ పెళ్ళం దుడ్డు కర్రతో నేను ఎత్తిన బాధింది కదా, ఆ రక్తపు మరకల వాసన. అంజలి, వెదుర్లంక జమీందారు బోటు రిపేర్ అయిందని ఇందులో వెళ్తున్నావా? నా బోట్ ఎక్కు. జమీందారు బోట్ లాగా తుప్పు పట్టిన బోటు కాదు, సరికొత్త బోటు. రావే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అసలు చెప్పొచ్చావు, అడ్డొచ్చావంటే నరికేస్తా. ఏవే
మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు ఫైల్ చేస్తావా? రేవులో రౌడీసం చేస్తే అలాగే చేస్తా, అది నా డ్యూటీ. నీ డ్యూటీ అది కాదే, నాతో రా, నేనిస్తా కొత్త పని. ఊరికే కాదులే, నువ్వు నీ పని బాగా చేసావనుకో 100-200 ఎక్కువ ఇస్తాను. అటువంటి అమ్మాయిలు నీ కుటుంబంలోనే ఉన్నారా? వెళ్ళి బాలకు చెప్పు. నా తడాక ఈ రోజు చూపిస్తాను. రావే, రమ్మంటుంటే. ఏయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.